లేడీ డాక్టర్స్ నగ్న వీడియోలు చిత్రీకరిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు కాంపౌండర్. గుంటూరు జిల్లా నడింపాలెంలోని కాటూరి మెడికల్ కాలేజ్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా డాక్టర్స్ దుస్తులు మార్చుకుంటున్న రహస్యంగా నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్న కాంపౌండర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారు నెల రోజుల క్రితం విధుల్లో చేరినటువంటి సాయి ఓపీ థియేటర్ వద్ద గల డ్రెస్సింగ్ రూమ్లో ఈ నీచ కార్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 24వ తేదీన ఓ మహిళా డాక్టర్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో పక్క గది గోడపై నుంచి సాయి మొబైల్లో వీడియో తీయడానికి ప్రయత్నించాడు. దీంతో మొబైల్ ఫ్లాష్ లైట్ సడన్ గా ఆన్ కావడంతో మహిళా డాక్టర్ వెంటనే గమనించి కేకలు వేసింది. అప్రమత్తమైన సిబ్బంది అతడిని పట్టుకొని మొబైల్ను లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఫ్రమ్ అ సర్జన్, ఫ్రమ్ అ డిపార్ట్మెంట్ సర్జన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద డీన్ ఆఫ్ ద కాలేజ్ సేయింగ్ దట్ కాటూరి మెడికల్ కాలేజ్ లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకట సాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓపీ థియేటర్, ఆ పర్టికులర్ రూమ్ లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు, న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ ఫోన్ ని, ఆ అక్యూజ్ ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అందులో ఆల్ వీడియోస్ వర్ డిలీటెడ్ బై ద టైమ్ వి వెంట్ దేర్. వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నాం. దాన్ని దాన్ని ఏపీఎఫ్ఎస్ఎల్ కి కూడా తరలించడం జరిగింది. సౌత్ జోన్ డీఎస్పీ భానోదయ కాంపౌండర్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. సాయి మొబైల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మొబైల్లో కేవలం 2 వీడియోలే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే డేటా రీట్రైవ్ అయిన తర్వాత మరింత కీలక సమాచారం లభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు మహిళా వైద్యులు. కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని గుట్టుగా ఉంచే ప్రయత్నం చేయక ఈ నగ్న వీడియోల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.